హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో మీరు ఎప్పటి నుండో అడుగుతున్న రెసిపీ కాదు, కిచెన్ టూర్ చూపించబోతున్నాను. మీరు చాలామంది కిచెన్ టూర్ గురించి, హోమ్ టూర్ గురించి అడుగుతూనే ఉన్నారు. సారీ ఫ్రెండ్స్, చాలా ఆలస్యం చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీ అందరికీ కూడా సారీ. రోజు కామెంట్లో పెడుతూనే ఉన్నారు అసలు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు అన్నట్టు. ఫైనల్గా ఈరోజు మన కిచెన్ని చూపించబోతున్నాను. కిచెన్లో ఎప్పుడు కూడా ఇన్ని రెసిపీస్ చూసాం, ఇంత నేర్చుకున్నాం. సో అన్ని రెసిపీస్ చేసి కిచెన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనే విషయాన్ని చూసి ఒకసారి తెలుసుకోండి. అంటే కొత్తగా ఎవరైనా కిచెన్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనుకునే వారికి అంతో ఇంతో కొంచెం యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి నేను అలాగే నేను మరీ పాష్గా కూడా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోలేదు. ఏదో నాకున్న దాంట్లో చిన్న వంటగదిని మా చిన్న ఫ్యామిలీకి సరిపడా ఆర్గనైజ్ చేసుకున్నాను. మరి నేను ఎలా చేసుకున్నాను, నేను ఎలాంటి టిప్స్ని ఫాలో అవుతాను, ఆ చిన్నవి విషయాలను కూడా ఈరోజు మన ఈ కిచెన్ టూర్లో తెలుసుకుందాం, డిస్కస్ చేసుకుందాం. చాలా విషయాలు మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా నేను ఎలా కిచెన్ని ఆర్గనైజ్ చేశాను, ఇంతకీ మా కిచెన్ ఎలా ఉందో చూద్దాం రండి. ముందుగా కిచెన్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కిచెన్కి వచ్చే దారి, అంటే ఎంట్రన్స్ ఇది. దీని పక్కనే నేను లెఫ్ట్ సైడ్లో ఒక షెల్ఫ్ చేయించుకున్నాను. చాలామందికి అనిపించవచ్చు, ఏంటి ఇలా దారిలో షెల్ఫ్ చేయించుకున్నారు, అసలు ఇలా ఎలా కంఫర్ట్గా ఉంటుందని అనుకోవచ్చు. మాకు ఇక్కడ పిల్లర్కి ఒక 1/2 ఇంచ్లో స్పేస్ అనేది వచ్చింది. ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ మేము ఇలా ఓపెన్ ర్యాక్ చేయించుకున్నాం. ఇలా ఓపెన్ కాకుండా వీటికి డోర్స్ పెట్టుకుంటే ఇంకెక్కువ అంటే బయటకు వస్తుంది అన్నట్టు మేము ఈ 1/2 ఇంచ్ గ్యాప్ని కవర్ చేసేంత వరకే ఓపెన్ షెల్ఫ్ని చేయించుకున్నాం. ఇలా ఓపెన్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయడానికైనా నాకైతే యూజ్ చేయడానికైనా ఈజీగా తీసుకోవచ్చు. ఏవైనా అప్పటికప్పుడు కావాలన్నా వెంటనే చూస్తే ఎందులో ఏమున్నాయో కూడా ఈజీగా తెలిసిపోతుంది. మెయిన్గా అయితే షూటింగ్ చేసేటప్పుడు ఆ వంటలోకి సరిపడా ఇంగ్రీడియంట్స్ని ఇలా చూసి వెంటనే తీసుకొని యూజ్ చేసే విధంగా ఉంది. అది నాకు ఒకటి కన్వీనియంట్గా, కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇలా ఓపెన్గా పెట్టుకోవడం వలన కొంచెం డస్ట్ అయితే పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ లామినేట్స్తో ఈ షెల్ఫ్ని చేయించుకున్నాను. లామినేట్స్ పైన డస్ట్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం డస్ట్తో దులిపేసినా, లేదా వెట్ క్లాత్ అయినా, లేదా నార్మల్ క్లాత్తో తుడిచేసినా కానీ డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోద్ది. అయితే ఇక్కడ నేను ఓపెన్ షెల్ఫ్ చేయించుకున్నాను కాబట్టి ఈజీగా నాకు కనిపించేలా, అన్ని కంఫర్ట్గా ఉండేలా గ్లాస్ జార్ని తీసుకున్నాను. మరొకటి ఏంటంటే, అదే మనం స్టీల్ అయితే కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది, క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. గ్లాస్ జార్ అయితే డస్ట్ పేరుకునేది కూడా తక్కువ ఉంటుంది. అలాగే మనం చూడడానికి బాగుంటుంది. హెల్త్ కోసం చూసుకున్న గ్లాస్ మంచిది అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా గ్లాస్ జార్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు చేయించుకున్నాను కాబట్టి అందుకే నేను దీనికి సరిపడా గ్లాస్ జార్ని తీసుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అన్ని సైజ్ వైజ్ తీసుకున్నానండి. అంటే మనకు కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకునేటివి ఉంటాయి, కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకునేటివి ఉంటాయి కదా. దాన్ని బట్టి నేను ఈ షెల్ఫ్ని తయారు చేయించుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బాటిల్ వచ్చేసి ఇందులో 1/2 kg అంతా పడతాయి అన్నట్టు. మనం ఏది తీసుకున్నా కానీ 1/2 kg వరకు ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1/2 kg వరకు పడతాయి. అలాగే మనం ఇందులో స్టోర్ చేసుకోవడం వలన మసాలాస్కి అయితే స్పెషల్గా ఆ ఘాటుతనం అనేది పోకుండా మనం ఎలా అయితే తీసుకున్నామో అలా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, అలాగే ఈ యూజ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇలా వదిలేసినా కానీ లిడ్ అనేది కింద పడకుండా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మసాలా ఉన్న ఘాటు కూడా పోకుండా చాలా బాగుంటుంది. నాకైతే కన్వీనియంట్గా చాలా బాగా నచ్చింది. నాకు ఈ కిచెన్లో మెయిన్గా ఈ షెల్ఫ్ అనేది చాలా బాగా నచ్చింది. ఈ మసాలాస్ కాకుండా మనం వేరే స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం గాలాడినా ఏం పర్లేదు అనుకుంటే చూడండి, రబ్బర్ని రిమూవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేను కొన్నిటికి రబ్బర్తో పెట్టాను, కొన్నిటికి అలాగే అంటే ఇలా శనగలు, ఈ చిరుధాన్యాలు ఉన్నాయి చూడండి, వీటికి నేను రబ్బర్ పెట్టకుండానే స్టోర్ చేసుకున్నాను. ఈ శనగపిండికి మాత్రం రబ్బర్ పెట్టాను, చీమలు పడతాయి అన్నట్టు. సో ఇలా నా ఆలోచనకి సరిపడా వీటిని నేను ఇలా స్టోర్ చేసుకున్నాను.
నాకైతే ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది. యూజ్ చేయడానికైనా షూటింగ్ చేసేటప్పుడు నాకు హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరు కాబట్టి, అంటే నేను ఇక్కడ ఓన్గా నేను షూట్ చేసుకొని రెసిపీ చేసుకుంటాను కదా, అప్పటికప్పుడు రెసిపీలో ఏదైనా ఇంగ్రీడియంట్ కావాలన్నా వెంటనే తీసుకొని యూజ్ చేసే విధంగా నేను ఈ షెల్ఫ్ని తయారు చేయించుకున్నాను. అలాగే నేను బాటిల్ సైజ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 1/2 kg అని చెప్పాను కదా, ఇవి వచ్చేసి 1/2 kg. ఇవి వచ్చేసి కేజీ వరకు పడతాయండి. మనము తీసుకునే తీసుకునే ఐటమ్ని బట్టి స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పిండి లాంటివి అనుకోండి, మనం కేజీ వరకు ఇందులో స్టోర్ చేసుకోరాదు. అదే ఇలా ధాన్యాలు లాంటివి అయితే కేజీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పప్పులు లేదా రవ్వ, అటుకులు లాంటివి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా, వాటిని మనం కేజీ 2 kg ఇలా ఎక్కువ క్వాంటిటీని అంటే స్టోరేబుల్గా తీసుకుంటాం కాబట్టి, ఇవి వచ్చేసి నేను 2 kg బాటిల్స్ని తీసుకున్నాను. సో ఎక్కువగా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు 2 kg, 1 kg, 1/2 kg, 1/4 kg ఇలా మనం తీసుకునే పదార్థాలను బట్టి, స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి ఈ ఓపెన్ ర్యాక్ని నేను చేయించుకున్నాను. దాన్ని బట్టి వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. డస్ట్ విషయానికి వస్తే ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు, చూడటానికి బాగుంటుంది, హెల్త్గా బాగుంటుంది. నాకైతే 100% బాగా నచ్చిన సెల్ఫ్ అంటే మా కిచెన్లో నచ్చిన షెల్ఫ్ అంటే ఇదే అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఇప్పుడు ఈ షెల్ఫ్ కింద నేను ఒకటి స్టీల్ రాడ్ని వేయించుకున్నానండి. మనం డైలీ లైఫ్లో ఒక పని ఇంకొక పని చేసుకుంటూ పోతాం కదా, కొన్నిసార్లు కూరగాయలు తెచ్చి ఆ కవర్ ఎక్కడన్నా పెట్టేస్తే వాటిని చూసి క్లీన్ చేసుకోవడానికి ఒక్కోసారి మర్చిపోతుంటాం, మనం పని హడావిడిలో పడిపోయి. అలా అవ్వకుండా ఉండడానికి ఇక్కడ నేను ఒకటి స్టీల్ రాడ్ వేయించుకున్నాను. ఏవైనా కూరగాయలైనా లేదా నాన్ వెజ్ అయినా పాల ప్యాకెట్స్ అయినా ఏవైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పెడితే నెక్స్ట్ నాకు ఈ పని ఉంది, ఇది చూసుకోవాలి అని ఒకటి మైండ్లో ఉంటుందన్నట్టు ఇక్కడ స్టీల్ రాడ్ వేయించుకొని వీటిని ఇలా పెట్టుకున్నాను. అదే కాకుండా మనం దీనికి ప్యాన్స్ లేదా ఏదైనా స్పూన్స్ మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా ఇక్కడ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటి ఇలా కూరగాయలు క్లీన్ చేసి పెట్టుకోవడానికి బాక్స్ని కూడా కొని తీసుకున్నాను. మనం కూరగాయలు కానీ లేదా పాల ప్యాకెట్లు కానీ ఇంకేమైనా సరే క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో వేసి పెడితే వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు కరోనా కాబట్టి ప్రతిదీ కూడా వాష్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది కదా, సో ఇలా ఇందులో వేసాక ఒక అరగంట అలాగే వదిలేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి యూజ్ చేసుకుంటున్నాను. దీని కిందే మనం రోజు చేసే రెసిపీకి యూజ్ చేసే చాపింగ్ బోర్డ్ అండి, బిగ్ చాపింగ్ బోర్డ్. దీని గురించి కూడా చాలామంది అడిగారు. నేను ప్రతి రెసిపీని కూడా అంటే మిక్సింగ్ బౌల్ పెట్టి ఆ ప్రిపరేషన్ చూపిస్తుంటాను కదా, అదన్నీ కూడా నేను ఈ చాపింగ్ బోర్డ్ పైనే షూట్ చేస్తుంటాను. మీరు మన ప్రతి వీడియోలో కూడా ఈ చాపింగ్ బోర్డు అనేది ప్రజెంట్ ఉంటుంది. సో అదే అండి ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. సంథింగ్ 800 చిల్లర పడింది అనుకుంటా. మీలో చాలామంది దీని గురించి అడిగారు కాబట్టి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఓపికగా చూడండి. దీని పక్కనే షింక్ వచ్చిందండి మాకు, అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది దీని పక్కనే. ఫస్ట్ ఇది ఒకటి మంజీరా ట్యాబ్, అలాగే ఇది బోర్ ట్యాబ్. మంజీరా ట్యాబ్కి ఫిల్టర్ని ఫిట్ చేయించుకున్నాం. ఇది మేము వార్డ్రోబ్స్లో పెట్టలేదు, ఇలా ఓపెన్గానే పెట్టుకున్నాం. అప్పుడు వార్డ్రోబ్స్ అవసరం లేదు, వార్డ్రోబ్స్ పెట్టుకుంటే కింద చీకటి ఇలా అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఇది వార్డ్రోబ్స్ చేయించలేము దీనికి. ఇది చూడండి, ఇక్కడ నేను చాపింగ్ బోర్డ్ ఎప్పుడు కూడా దీని ట్యాబ్స్ వెనకానే పెడుతుంటాను. ఎందుకంటే మనం ఏది కట్ చేసినా కానీ వెంటనే వాష్ చేసుకుంటాం, దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే వాటర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. అదే ఇక్కడే మనం ఇలా పెట్టేస్తే ఇది వాటర్ అనేవి డైరెక్ట్గా షింకులోనే పడిపోతాయి. సో నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగే పెడుతూ ఉంటాను. అలాగే షింక్లో నేను అంట్లు తోమనండి. ఏవైతే దేవుని దీపాలు, పూజ సామాన్లు అవే నేను షింక్ దగ్గర క్లీన్ చేస్తాను. మిగతావన్నీ కూడా బాల్కనీలో, అంటే మాకు కిచెన్లో బాల్కనీ అటు సైడ్ వచ్చింది, సో వాటిని నేను బాల్కనీలో క్లీన్ చేస్తుంటాను.
ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి షింక్ని యూజ్ చేస్తుంటాను. అంటే షింక్లో ఎక్కువ రఫ్గా మనం యూజ్ చేస్తే సైడ్కు ఉండే టైల్స్ పైన వాటర్ లేదా సబ్బునురుగా పడిపోయి ఇంకా ఎక్కువ పని అయిపోతుంది అనే ఉద్దేశంతో, ప్లస్ నాకు బయట వరండాలో చాలా కంఫర్ట్గా పని చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా మోస్ట్లీ పని అంతా కూడా అక్కడే క్లీన్ చేసుకుంటుంటాను. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అండి. మేము మా కిచెన్ మొత్తం కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వార్డ్రోబ్స్ని చేయించుకున్నాం. ఇది కిచెన్ బండ మాత్రం వైట్ కాకుండా మేము బ్లాక్ గ్రానైట్ తీసుకున్నాం. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అదే వైట్ అయితే మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. లైఫ్ టైం మొత్తం ఉంటుంది కాబట్టి ఎందుకు బ్లాక్ అయితే బెస్ట్ అన్న ఉద్దేశంతో మేము బ్లాక్ గ్రానైట్ షైనీగా ఉంటుంది, ఇది కొంచెం బ్లాక్ గ్రానైట్ తీసుకున్నాం. కిచెన్ వాల్స్కి కూడా బ్లాక్ గ్రానైటే వేయించాం. మీకు మరొకటి చూపిస్తాను. ఇది చూడండి, ఇది మ్యాగ్నెటిక్ స్టిక్. దీనికి మనం ఏవైనా నైఫ్స్ అంటే కూరగాయలు కట్ చేసిన వెంటనే వాష్ చేసేసుకొని ఇక్కడ ఇలా వదిలేస్తే దీనికి స్టిక్ అయిపోతుంది. కిచెన్ ప్లాట్ఫామ్ పై అలా వదిలేయకుండా ఇలా నీట్గా ఉంటుంది అన్నట్టు మా ఆయన తీసుకొచ్చాడు ఈ మ్యాగ్నెటిక్ స్టిక్. స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు ఎందుకు మనకు ఈ హైటెక్ లెవెల్స్ వేస్ట్ ఖర్చు ఎందుకు అన్నట్టు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు చాలా బాగా నచ్చింది. ఇలా మనం మామూలుగా యూజ్ చేసిన వెంటనే ఇలా పెట్టేస్తే దీనికే స్టిక్ అయిపోద్ది, కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటుంది అని. అలాగే ఇది తీసి మనం క్లీన్ కూడా చేసుకోవచ్చండి. లేదా ఇవన్నీ తీసేసుకొని కొంచెం క్లీన్ చేసి ఏదైనా తడి క్లాత్తో తుడిచినా సరిపోద్ది. క్లీన్ చేసే ప్రాసెస్ చెప్పాలంటే ఈజీగా ఉంటుంది. ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఫిల్టర్కి విండోకి మధ్యలో ఈ మ్యాగ్నెటిక్ స్టిక్ని పెట్టించుకున్నాను. ఎందుకంటే ఇక్కడే కట్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. సో కట్ చేసుకున్న వెంటనే క్లీన్ చేసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ మ్యాగ్నెటిక్ స్టిక్ని నేను ఇక్కడ పెట్టించుకున్నాను. దీని పక్కనే మాకు 3 విండోస్ వచ్చాయండి. మేము రీసేల్ ఫ్లాట్ తీసుకున్నాం. ఇవి ఫస్ట్ నుండి ఇలాగే ఉన్నాయి కాబట్టి మేము ఇలాగే వదిలేసాం. మీరు చూడొచ్చు, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది కిచెన్ అంతా కూడా. కిచెన్ వార్డ్రోబ్స్ అన్నీ కూడా మేము రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయించుకున్నాం. ఈ 3 విండోస్ కిందనే గ్యాస్ స్టవ్ ఉంటుందండి. గ్యాస్ స్టవ్ స్టీల్ది ఉంది. అంటే నాకు ఫస్ట్ నుండి నేను ఈ స్టీల్ది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇదే ఇంకా యూజ్ చేస్తున్నాను. గ్లాస్ది తీసుకోవాలనుకుంటున్నా, కానీ ఇది బాగుంది, మంచిగానే యూజ్ అవుతుంది కదా, ఇంకొన్ని రోజులు దీన్ని యూజ్ చేశాక గ్లాస్ది తీసుకోవాలనుకుంటున్నా. అలాగే మీరు చూడొచ్చు, కిచెన్లో నేను ఇంకా చిమ్నీని అరేంజ్ చేసుకోలేదు. ఫ్యూచర్లో ఇప్పటికైతే నాకు తీసుకోలేదు, ఫ్యూచర్లో చూద్దాం, అవసరం అనిపిస్తే తీసుకుంటాను. ఎందుకంటే అది అడ్జస్టబుల్ ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఓపెన్ డోర్ ఉంది. సో ఇప్పటిదాకా నాకు చిమ్నీ తీసుకోవాలి అనే అవసరం పడలేదు. సో ఈ విండోస్ ఓపెన్ చేస్తే వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే షూటింగ్ చేస్తామో లైట్ తక్కువగా అనిపించినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఎండ బాగా ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇక్కడ కర్టెన్ కూడా వేస్తుంటాను అప్పుడప్పుడు. మరి లైట్ అయితే బాగా వస్తుంది అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు కొంచెం వైట్ క్లాత్ వేసి షూట్ చేస్తుంటాను. ఎప్పుడైనా లైటింగ్ బాగుంది తగ్గించాలి అనుకున్నప్పుడు కర్టెన్ వేస్తుంటాను. అక్కడ చిన్నగా మేకులు వేయించి కర్టెన్ని హ్యాంగ్ చేస్తుంటాను. దీని పక్కనే ఈ 3 విండోస్ పక్కనే ఒకటి చిన్న ఓపెన్ షెల్ఫ్ చేయించుకున్నాను. అంటే మనం రెగ్యులర్గా కారం, మసాలా, సో పోపు డబ్బా, చక్కెర, చాయ్ పత్తి ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కదా. సో వీటిని మనం వార్డ్రోబ్స్లో పెడితే కొంచెం తీసుకోవడం, యూజ్ చేయడం కష్టం అవుతుంది అన్నట్టు ఇలా వీటిని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ మసాలా డబ్బా సగమే పడుతుంది, కానీ నాకు అలవాటు అయిపోయింది. ఇది ఎప్పుడు కూడా కింద పడలేదు. దీనిపైనే నేను 2 చిన్న రోల్స్ పెట్టుకున్నానండి. ఒకటి అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి, మరొకటి కషాయం లేదా అల్లం టీ పెట్టుకున్నప్పుడు దంచడానికి దీన్ని తీసుకున్నాను. మనం అల్లం వెల్లుల్లిలోనే కషాయం లేదా అల్లం టీ కోసం అందులో దంచితే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో అలా ఉండకుండా నేను సపరేట్గా ఇలా చిన్న రోళ్ళు తీసుకున్నాను. మీకు నా బ్యాక్గ్రౌండ్ సౌండ్లో బయట పోయే
వెహికల్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం అది రోడ్డు పక్కనే ఉందన్నట్టు. సో ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. దీని కిందే నేను ఒకటి స్టీల్ రాడ్ని వేయించుకున్నాను చిన్నగా. మనము ఆయిల్ డబ్బా అయినా లేదా నెయ్యి డబ్బా, స్పూన్స్ వేసుకోవడానికి కొంచెం ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అన్నట్టు కిచెన్ టవల్ని కూడా పెడుతుంటాను. కిచెన్ టవల్ ఇప్పటిదాకా అంటే మేము బ్రేక్ఫాస్ట్ అయినాక షూట్ చేస్తున్నాం, సో ఇది పక్కన పెట్టేశాను. సో ఇప్పటిదాకా మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసాం కదా. కిచెన్ ప్లాట్ఫామ్ పై కింద ఉండే వార్డ్రోబ్స్ని చూద్దాం. ఇది వచ్చేసి సింక్ కింద అండి. సింక్ కింద జనరల్గా నేనేం పెట్టను, ఎంత క్లీన్ ఉన్నా ఎంత బాగున్నప్పటికీ కూడా నాకు సింక్ కింద ఏమైనా పెట్టాలంటే పర్సనల్గా నచ్చదు. అందుకే నేనేం పెట్టలేదు. ఏమైనా మనం నేను యూజ్ చేసుకొనివి అంటే నేను యూజ్ అవి వేస్ట్ అయిపోయినాయి అనుకున్న వాటిని ఇక్కడ పెడుతుంటాను. ఇది వచ్చేసి ఖాళీ బాక్స్ అండి, పడేయాలి అలా అక్కడ పెట్టేశాను. సో నేను నా పర్సనల్గా నేను సింక్ కింద అయితే ఇలా ఎంటీగానే ఉంచేస్తా. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన వార్డ్రోబ్స్ అండి, అంటే మనం ఏవైతే గిన్నెలు ప్లేట్లు అవి పెట్టుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ప్లేట్స్, అలాగే మనం కర్రీ వండుకునే గిన్నె పైన పెట్టుకునే ప్లేట్స్ అన్నీ కూడా ఇలా స్టాక్ చేసి పెట్టాను. కొన్ని టిఫిన్ ప్లేట్స్ని కొన్ని ఇలా అన్నీ కూడా స్టాక్ చేసి పెట్టుకున్నాను. అంటే స్పేస్ మిగులుద్ది, అలాగే మనం ఎక్కువ గిన్నెలైనా ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇటు వచ్చేసి కొన్ని కప్స్ పెట్టానండి, అంటే నేను షూటింగ్ కోసం అప్పటికప్పుడు వాడే కప్స్ పెట్టాను. సర్వింగ్ ఏమైనా చట్నీ అలాంటివి సర్వ్ చేసేటివి పెట్టాను. ఇటు వచ్చేసి టమాటా సాస్ చట్నీ వేస్తుంటాను కదా, వాటిని కూడా వెంటనే తీసుకుని యూజ్ చేసే విధంగా ఇక్కడ దగ్గర పెట్టుకున్నాను. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి అండి. మనం అల్లం టీ పెట్టినా లేదా ఏ వెల్లుల్లి తీసినా ఒక్కోసారి కంప్లీట్గా తీయం కదా, అంటే మనకు కర్రీకి సరిపడా తీసుకొని అంటే విప్పిన వెల్లుల్లిపాయలైనా మళ్ళీ అందులో వేయకుండా ఇలా ఒక గిన్నెలో వేసి పెడుతుంటాను. సో మిగిలింది ఏదన్నా ఉంటే ఇలా గిన్నెలో వేసి పెడితే తర్వాత ఇది యూజ్ చేశాకే ఇంకా కొత్త వెల్లుల్లి గడ్డ తీస్తుంటాను నేనైతే. సో ఇవి కొన్ని స్టీల్ గిన్నెలు, చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ కూడా స్టాక్ చేసి పెట్టాను, అంటే ఒక దాంట్లో ఒకటి ఇలా వేసుకొని పెట్టాను. సో దీని కింద కొన్ని చిన్న అంటే ఇంగ్రీడియంట్స్ చూపించడానికి చిన్న బాల్స్ అంటే గిన్నెల్లా ఇలా తీసుకున్నాను. సో దీని కింద కూడా కొన్ని తీసుకున్నాను ఇలా. ఇవి వచ్చేసి చిన్న గ్లాసులు అండి, టీ గ్లాసులు లేదా చిన్నగా ఇలా గ్లాసులు ఉన్నాయి. ఇది వచ్చేసి నూనె పావండి. మా పిల్లలు అంటే డెలివరీ అయినప్పుడు వాళ్ళకు నూనె అంటడానికి ఈ చిన్న పావు తీసుకున్నాను. దీనిపైన మూత కూడా ఉండే, అది ఎక్కడుంది సరేలే. సో ఇవి వచ్చేసి టిఫిన్ అండ్ టీ కప్స్ని ఇందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ దీని కింద కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే షూటింగ్ అయినా లేదా నార్మల్గా మనం వంట చేయడానికి యూజ్ చేయడానికైనా కొన్ని పెద్ద సైజ్ ప్యాన్స్, అలాగే చపాతీ ప్యాను అన్నీ కూడా ఇలా పెట్టాను. ఇవే కాకుండా ఇంకో దాంట్లో కూడా పెట్టాను, అవి కూడా చూపిస్తాను. అలాగే చాలామంది ఈ ప్యాన్ గురించి అడిగారండి. ఈ ప్యాన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను, కానీ లింక్ కనిపించట్లేదు. మీరు కావాలంటే నా అమెజాన్ పేజ్లోకి వెళ్ళి చూడొచ్చు, అక్కడ ఈ ప్యాన్ది నేను లింక్ ఇచ్చాను చూడండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి నాన్ స్టిక్ అండి. అవుట్ సైడ్ ఏమో అనడైజ్డ్ లాగా ఉంటుంది, లోపల నాన్ స్టిక్ ఉంటుంది. చపాతీ కంటే కూడా మనము అదేంటి పరాటా లేదా ఆమ్లెట్ అలాంటివి వేసుకున్నప్పుడు ఇది కొంచెం లోపల లోతుగా ఉండి ఇది అవుట్ సైడ్ పైకి వస్తుంది. సో ఆయిల్ వేసినప్పుడు బయటకు వెళ్ళిపోకుండా లోపల ఇది కొంచెం యూజ్ చేయడానికి బాగుంది. నేను యూటెన్సిల్స్ గురించి మీకు మరో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అంటే ఎలాంటివి నేను యూజ్ చేస్తాను, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మరో వీడియోలో చెప్తాను. దీని కింద వచ్చేసి కొన్ని మెజరింగ్ కప్స్, అలాగే కొన్ని మెజరింగ్ టీ స్పూన్స్ కొన్నిటిని ఇందులో పెట్టుకున్నాను. స్కూప్ టీ, లెమన్ ఇలా కొంచెం అంటే ఈజీగా క్లీన్గా ఉండేలా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. గ్రేటర్, జాలిగంటెలు, ఆలు స్లైసర్,
ఇలా కొన్నిటిని అంటే మనం ఎక్కువ పెట్టకుండా మనం ఈ వార్డ్రోబ్స్లో మెయిన్గా ఏంటంటే మనం ఎందులో ఏవి పెట్టామో గుర్తుంచుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం వంట చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు అప్పటికప్పుడు వెతుక్కోవాలంటే మెయిన్గా మనం గుర్తుండాల్సింది ఏ వార్డ్రోబ్స్లో మనం ఏవి పెట్టుకున్నాము అనే విషయం గుర్తుంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ దీని పక్కనే అంటే కిచెన్ కిందే, సో దీని కింద నేను కొన్ని స్పూన్స్ పెట్టాను. ఇది ఆయిల్ బ్రష్, కొన్ని స్పూన్స్ అయితే అక్కడ మన కిచెన్ పక్కన వేసుకుంటాను. కొన్ని అంటే రెగ్యులర్గా యూజ్ చేసేటి అక్కడ ఉంటాయి, మిగిలిన స్పూన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కొన్ని స్పూన్స్, స్పాచులా, టీ జాలి ఇలా వీటిని ఆర్గనైజ్ చేసుకున్నాను. నా నైఫ్స్ అయితే ఆల్మోస్ట్ అక్కడ మ్యాగ్నెటిక్ స్టిక్కే పెడతాను. ఏవైతే ఎక్కువ యూజ్ చేయను వాటిని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. దీని కింద మనం డైలీ తీసుకునే అంటే వండుకునే గిన్నెల పైన ఉండే ప్లేట్స్, అలాగే అన్నం తినే ప్లేట్స్ అన్ని కూడా 1 by 1 స్టాక్ చేసి పెట్టాను. ఒక చిన్న మిక్సర్ గిన్నె అయితే ఇక్కడ పెడుతుంటానండి. అంటే మనకు డైలీ వంటలకైతే మనం ఎక్కువగా ఈ చిన్న మిక్సీ గిన్నెని యూజ్ చేస్తుంటాం కదా, అందుకే ఒకటి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు ఇక్కడనే పెడుతుంటా. దీని పక్కనే రోలరు, మేము రోజు కూడా చపాతీ చేసుకుంటాం. ఇంతకు ముందు అయితే కరోనా లేనప్పుడు మార్నింగ్ బాక్స్లోకి చపాతీ చేసేదాన్ని, ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు నైట్ టైం చపాతీ చేస్తున్నాను. ఈ రోలర్ ఇక్కడనే పెడుతుంటా. చెంబులు, పిల్లలకు పాలు పోయడానికి ఇలా కప్స్ తీసుకున్నా. ఇది మా కార్కు గిఫ్ట్ ఇచ్చారండి, మేము కొన్నది కాదు. మేము కార్ తీసుకున్నప్పుడు కారు అప్పుడు ఈ 2 కప్స్ అనేవి గిఫ్ట్ చేశారు వాళ్ళు, అవే యూజ్ చేస్తున్నా. ఇవి గ్లాసులు కూడా అన్నీ స్టాక్ చేసి పెట్టాయి సార్. సో ఇందులో వీటిని పెట్టుకున్నా. దీని కింద మనం రోజు వండుకునే వంట గిన్నెలండి, అన్నీ కూడా వంట గిన్నెలు, అలాగే ఇలా పెద్ద బాల్స్, డిషెస్, స్టీల్ డిషెస్ అన్నీ కూడా స్టాక్ చేసి పెట్టా. సో ఇలా తక్కువ ప్లేస్లో ఎక్కువ పట్టాలి అంటే ఇలా సరిపడేటట్టు అంటే ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టుకుంటే చాలా చిత్తడి లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి ఇంట్లో ఒకటి స్టీల్ జగ్గుండే అండి, స్టీల్ జగ్గుండే, దీన్ని నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నా. ఇందులో చిన్న గ్రేటరు, విస్కరు, ఆలు మ్యాషర్ ఇలాంటివి కొన్ని మనము పైన స్పూన్స్లో వేసుకోలేనివి అన్నీ కూడా ఇందులో వేసి పెట్టేశాను. అటు ఇటు పడిపోకుండా ఉంటుందని మగ్గులో వేసి పెట్టాను. వేరే దాంట్లో పెట్టడం అంటే ఇదే వార్డ్రోబ్స్లో ఇదే కొంచెం హైట్ ఉన్న వార్డ్రోబ్ అండి. నిజానికి ఇది ఆ పక్కకు వెళ్ళాలి, కానీ అది కొంచెం హైట్ తక్కువగా ఉండి ఇది సరిపడట్లేదు. అంటే స్పూన్స్ వేసాక ఇంత హైట్ అవుద్ది కదా, సో ఇందులో అయితేనే ఇది సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇందులో పెట్టేశాను. సో నెక్స్ట్ డ్రావర్ వచ్చేసి రైస్ అండి. ఇందులో నేను రైస్ని స్టోర్ చేసుకుంటాను. ఇది కింది దాంట్లో వచ్చేసి రైస్ని అంటే మేము 25 kg బస్తా తెప్పించుకుంటాం. ఇవి 3 పడతాయి. మిగిలినవి ఫస్ట్ యూజ్ చేసుకొని ఆ తర్వాత వీటిని యూజ్ చేస్తుంటాను. సో ఇది చిన్న స్టీల్ ప్యాక్ ఉండే వాటిని ఈ రైస్ వేసుకొని ఈ డ్రావర్లో పెట్టేశాను. దీనిపైనే చపాతీ బాక్స్ పెడుతుంటాను. చపాతీ అంటే నైట్ టైము మేము ఒక టైం రైస్ ఒక టైం చపాతీ తీసుకుంటాం కాబట్టి రైస్ దానిపైన నేను చపాతీ పిండి పెట్టాను. ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి, ప్లస్ డ్రావర్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి చూడ్డానికి కూడా బాగుంటుంది లుక్ వైజ్ అయినా. సో ఈజీగా యాక్సెసిబుల్గా ఉంది ఇది. దీని పక్కనే సిలిండర్ గ్యాస్ పెట్టడానికి డ్రావర్ వచ్చింది. ఇందులో కూడా బేసిక్గా నేనేం పెట్టను, ఓన్లీ సిలిండరే పెడుతుంటాను. స్పేస్ ఉంది, ఏమన్నా చిన్న ఏమన్నా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, కానీ పర్సనల్గా నాకు నచ్చదు. సో కాబట్టి ఓన్లీ సిలిండర్ గ్యాస్ పెట్టేసి వదిలేసా. దీని పక్కనే మాకు కిచెన్ డోర్ వచ్చిందండి. అటు సైడ్
బాల్కనీ ఉంటుంది. ఇటు వచ్చిన బాల్కనీలో అంట్లు క్లీన్ చేయడం లేదా బట్టలు పిండుకోవడం ఇలా కొన్ని పనులు ఉంటాయి కదా మనం ఇంట్లో, అవన్నీ పనులు కూడా కిచెన్ బాల్కనీలో చేస్తుంటాం. ఇది వచ్చేసి మా బాల్కనీ అండి. కొన్ని చిన్న చిన్న చెట్లు పెట్టుకున్నాం. మొన్నటి దాకా చాలా ఉండే, ఇప్పుడు కొన్ని ఇది వచ్చేసి కనకాంబరాల చెట్టు. ఇది మస్క్ మెలన్ చెట్టు. ఇంట్లో ఫ్రూట్ కట్ చేసినప్పుడు ఆ వాటర్ వేస్తే చెట్టు మొలిచింది. చూడాలి మరి కాయలు వస్తాయో రాదో. కొన్ని ఫ్లవర్ చెట్లు కూడా పెట్టాం. ఈ చెట్టు వచ్చేసి రుద్రాక్ష పూల చెట్టు అండి. ఇలా చిన్నగా ఫ్లవర్స్ వస్తాయి. ఇది విత్తనాలు వేస్తే చెట్టు మొలిచింది. చూడండి ఇక్కడ చిన్నగా కనిపిస్తుందా మీకు? ఇది ఉల్లిపాయ చెట్టు అండి. చిన్న ఉల్లిపాయ పెడితే ఇలా చెట్టు మొలిచింది. ఇక్కడ మరొకటి ఆన్ ద వేలో ఉంది ఉల్లిపాయ చెట్టు. సో ఇలా చిన్న చిన్న చెట్లను, అంటే ఈ బాల్కనీలో సరిపడా చెట్లను చిన్న చిన్నగా ఇలా పెట్టాం. ఈ లైటింగ్ ఫోకస్కి మీకు ఏం కనిపిస్తుందో లేదో కానీ కొన్ని చెట్లు బాగున్నాయి. లోపల నుండి కంటే కూడా బయట నుండి ఫ్లవర్స్ చాలా బాగా కనబడతాయి. పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయాయి అన్నట్టు. బయట నుండి చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఇది మా బాల్కనీ. సో ఇది బాల్కనీ అండి. ఈ బాల్కనీ పక్కనది ఇప్పుడు చూద్దాం. ఈ బాల్కనీ పక్కన నేను ఒకటి చిన్న క్రోకరీ యూనిట్ని చేయించుకున్నా. మాకు ఇక్కడ పిల్లర్ వచ్చిందండి. ఈ పిల్లర్ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి దీనికి సరిపడా ఇలా చిన్నగా క్రోకరీ యూనిట్ని చేయించుకున్నా. ఇందులో నేను మసాలాకి సంబంధించింది అలాగే పౌడర్ టైప్లో అలాంటి ఇంగ్రీడియంట్స్ని స్టోర్ చేసుకున్నాను. బేకింగ్ సోడా, పచ్చకర్పూరం, మనం పరమాన్నంలో చక్కెర పొంగలిలో యూజ్ చేస్తుంటాం కదా పచ్చకర్పూరం. ఇలా స్టిక్కర్ లేకుండా మామూలుగా మనం ఎప్పుడైనా చూస్తే మర్చిపోయే అంటే ఛాన్స్ ఉండదు. స్మెల్ చూసినా కానీ తెలిసిపోతుంది. మంచి స్మెల్. ఆహా ఎంత బాగుందో స్మెల్. సో ఇలా స్మెల్ చూసినా కానీ తెలిసిపోతుంది. కానీ రెసిపీ చేసేటప్పుడు అంత టైం ఉండదు కదా. సో అన్నిటికీ నేను ఇలా కొంచెం టెన్షన్ పడకుండా ఉండడానికి కొన్నిటికి స్టిక్కర్ వేసి పెట్టుకున్నానండి. బ్లాక్ సాల్ట్, కొందరు పింక్ సాల్ట్ అని కూడా అంటారు, కానీ నేనైతే బ్లాక్ సాల్ట్ అని వేసుకున్నా. బిర్యానీ మసాలా, ఈ రెసిపీని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. రాళ్ళుప్పు, నల్లుప్పు, కల్లుప్పు, సో సంథింగ్ ఇలా పేర్లు ఉంటాయి. ఆమ్చూర్ పౌడర్, ఇలా కొన్ని మసాలా పౌడర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ని నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను. సో ఇలా అన్నట్టు బేకింగ్ పౌడర్ కూడా అలాంటి ఐటమ్స్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఒరెగానో, డ్రై యాక్టివ్ ఈస్ట్. సో ఇలా కొన్ని మసాలాకి సంబంధించిన పొడులు లేదా మసాలా పొడులు అన్నీ కూడా నేను ఈ షెల్ఫ్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన కొన్ని చాక్లెట్ పౌడర్, న్యూట్రిల్లా ఇలా కొన్నిటిని పెట్టుకున్నాను. గ్లాస్ బాల్స్ కూడా పెట్టేశాను చిన్న చిన్నవి. సో అలాగే కొన్ని ఏమైనా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇక్కడనే పెడుతుంటా. మనం ఏదైనా చేసినప్పుడు వెంటనే స్టోర్ చేసుకోవడానికి వెతకాల్సిన అవసరం ఉండదు అన్నట్టు నాకు గుర్తుండే విధంగా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నా. దీనిపైనే మరో షెల్ఫ్ ఉంటుంది. ఇందులో నేను కొన్ని సర్వింగ్ ప్లేట్స్ని వాటిని పెట్టుకున్నా. షూటింగ్ కోసం ఎక్కువ ఏవైతే యూజ్ చేస్తానో వాటిని పైన ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. దీని కింద మరొక స్టీల్ రాడ్ని కూడా వేయించానండి. అంటే ప్యాన్స్ అయినా లేదా ఇలాంటి స్పూన్స్ పెట్టడానికి వీటిని వేయించాను. అలాగే నేను కొన్ని గ్లాస్ జార్లో రబ్బర్స్ కూడా పెట్టలేదన్నాను కదా. సో ఆ రబ్బర్స్ని కూడా ఇక్కడనే హ్యాంగ్ చేసి పెట్టేసా. ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో తీసి గ్లాస్ జార్కి పెట్టుకోవచ్చు. దీని కిందే నేను ఇలా మూవ్ ఆన్ అయ్యే ఒకటి తీసుకున్నానండి.
ఇందులో నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు వేసి అంటే గాలి తగిలేలా ఇలా వేసి పెడుతుంటాం. అలాగే మనము ఎప్పుడైతే బండలు క్లీన్ చేసుకుంటామో అప్పుడు ఇది వేరే పక్కకు జరిపే విధంగా తీసుకున్నాను. సో ఇది కూడా ఈ క్రోకరీ యూనిట్ కింద ఆ ప్లేస్లో సెట్ చేసేసాను. క్రోకరీ యూనిట్ పక్కనే మాకు కిచెన్ మరో ప్లాట్ఫామ్ ఉంటుంది. అంటే మాది కిచెన్ ప్యారలల్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్కి ఎదురుగా మరొక కిచెన్ ప్లాట్ఫామ్ లానే ఉంటుంది. ఇది వచ్చేసి మేము బ్లాక్ గ్రానైటే తీసుకున్నాం. అపోజిట్ కిచెన్లో అపోజిట్ ప్లాట్ఫామ్ పైన కూడా బ్లాక్ గ్రానైటే వేయించాం వాల్కి కూడా. ఇది వచ్చేసి మాకు అంటే మనం ఎప్పుడైతే గృహప్రవేశం చేస్తామో మాకు ఈ కూరాడు తీసుకొని వస్తాం అన్నట్టు. కూరాడుని నేను ఇక్కడ పెట్టి పూజ చేస్తుంటాను. దీనిపైన ప్లేస్ కొంచెం యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ నేను గ్లాస్ది షెల్ఫ్ పెట్టించుకున్నాను. నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ స్టోరేబుల్ ఐటమ్స్ చేస్తాను వాటిని ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. శనగలతో పుట్నాలు మొన్న పోస్ట్ చేశాను కదా, సాల్టెడ్ పీనట్స్, అలాగే అల్లం మురబ్బా నేను మళ్ళీ చేశాను. పిల్లలకి అల్లం మురబ్బా పెడితే హెల్త్కి మంచిది అన్నట్టు అల్లం మురబ్బాను మళ్ళీ చేసి ఇలా ఏవైతే స్టోర్ చేసుకునేవి ఉంటాయో వాటిని ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటుంటా. సో ఇవన్నట్టు. దీనిపైన వార్డ్రోబ్స్ చూద్దాం. వచ్చేసి ఇందులో నేను కేక్ ప్యాన్కి సంబంధించినవి, అలాగే మనము పిండి వంటలకు సంబంధించిన మషిన్స్ అన్నీ కూడా ఇందులోనే ఆర్గనైజ్ చేశాను. కొన్ని ఐస్ క్రీమ్ మోల్డ్స్ని కూడా ఇలా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను. నాకు తీసుకున్నప్పుడు అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకే ఇలా అన్నీ తీసి పెట్టుకున్నా. అంటే కేక్కి, ఐస్ క్రీమ్కి, అలాగే పిండి వంటలకు సంబంధించినవన్నీ కూడా ఈ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. కొన్ని మిక్సర్ గిన్నెలు, అంటే మన పెద్ద మిక్సర్ గిన్నెలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా ఒక పక్కన పెట్టేశాను. సో దీని పక్కన షెల్ఫ్లో కొన్ని స్టోరేబుల్ అంటే మనం పప్పులైనా లేదా బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ అలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకుంటుంటాం కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి స్టీల్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాను. అంటే ఓపెన్ సెల్ఫ్లో ఏవైతే పట్టాయో వాటిని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా బెల్లం అన్నిటికీ కూడా అంటే స్టీల్ బాక్స్లో ఏ ఉన్నా కానీ మనకు కనిపించవు కదా బాక్స్ ఓపెన్ చేసేదాక, అన్నిటికీ కూడా స్టిక్కర్ వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సాల్ట్ అండి. నేను బేకింగ్ కోసం అంటే కేక్ చేసిన, పిజ్జా చేసిన వాడుతుంటాను కదా, రీయూజబుల్ సాల్ట్. ఇలా ఒక బాక్స్లో వేసుకొని మళ్ళీ దీన్నే యూజ్ చేస్తుంటా. స్టోరేబుల్ అన్నీ కూడా ఇలా స్టోర్ చేసి అంటే స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకున్నా. పైన వచ్చేసి కొన్ని ఎక్కువ మనం యూజ్ చేయనివి పెద్ద గిన్నెలు, డైలీ లైఫ్లో యూజ్ అవని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైన షెల్ఫ్లో పెట్టేశామండి. అవి చూపించలేకపోతున్నాను, పైన ఉంది కదా, సో అవి అందులో ఉన్నాయి. ఇప్పుడు కిచెన్ ప్యారలల్ ప్లాట్ఫామ్ కింద ఉండే షెల్ఫ్ని చూపిస్తాను. కిచెన్ అపోజిట్ ప్లాట్ఫామ్ కింద ఉండే షెల్ఫ్లో కొన్ని నేను కుక్కర్ ఐటమ్స్, అలాగే స్టీమింగ్ బౌల్స్, ఇడ్లీ పాత్ర, దోశలు వేసుకునే పెనం, ఇవన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేశాను. ఇందులోనే రోల్ కూడా పెట్టానండి. మనం రోటి పచ్చడి చేయాలన్నా కొంచెం హైజెనిక్గా అప్పటికప్పుడు యూజ్ చేయడానికి ఉండాలంటే ఇలా మంచి ప్లేస్లో పెట్టుకుంటే కొంచెం పైన క్లీన్ చేసుకొని యూజ్ చేసుకునే విధంగా నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ప్యాన్స్ అండి. వీటికి సంబంధించిన లిడ్లన్నీ ఇటు పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి గుంట పొంగనాల ప్యాన్. ఇది వచ్చేసి గుంట పొంగనాల ప్యాన్. దీని కిందే కొన్ని దీనిపైన మనం పుల్కా చేయడానికి, అలాగే తందూరి లాంటివి అంటే స్టవ్ పైన డైరెక్ట్గా చేస్తుంటాం కదా, వాటిని చేయడానికి వీటిని తీసుకున్నాను. సో ఇందులో వీటిని ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఐరన్ ప్యాన్ అండి. ఇది 4 kg వెయిట్ ఉంటుంది. సో ఇది దోశలు వేసుకోవడానికి లేదా చపాతీ కాల్చడానికి, డేలో ఏదో ఒక టైం మనం ఐరన్ పై వండిన ఫుడ్ తీసుకుంటే మంచిది కదా. సో అందుకే నేను ఈ ఐరన్ ప్యాన్ని తీసుకున్నాను.
ఫ్యూచర్లో ఈ ఐరన్ ప్యాన్ పైన మన రెసిపీస్ కూడా వస్తాయండి మన ఛానల్లో చూడండి. సో ఇది ఇలా వీటిని ఇందులో ఆర్గనైజ్ చేశాను. దీనికి నెక్స్ట్ పక్కన ఇందులో నేను కొన్ని టిఫిన్ బాక్సులు, అలాగే చపాతీ బాక్స్, కొన్ని టిఫిన్ బాక్స్లు అయినా లేదా వాటర్ బాటిల్స్ అయినా కొన్ని వేరే షెల్ఫ్లో పట్టనివి స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ వార్డ్రోబ్ ఇలా ఉంది. అలాగే ఫ్రిడ్జ్, అవెన్, కొన్ని క్రోకరీ యూనిట్ అనేది నేను డైనింగ్లో అరేంజ్ చేసుకున్నాను. అవి హోమ్ టూర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదండి మా కిచెన్ మొత్తం పార్ట్గా చూసాం కదా. ఒకసారి ఓవరాల్గా కిచెన్ ఎలా ఉందో చూడండి. ఎప్పుడు కూడా మనం ఈ కిచెన్లో వెరైటీ వంటలను చూస్తుంటాం. ఆ వంటలన్నీ తయారు చేసి కిచెన్ని కూడా కంప్లీట్గా చూసి ఏమైనా మీ సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వగలరు. సో ఎలా ఉందో చెప్పండి. సో ఇదండి మా కిచెన్. సో ఎలా ఉంది కిచెన్, ఎలా ఉంది, నేను కిచెన్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ కూడా చూపించాను కదా. మీలో చాలామంది హోమ్ టూర్ గురించి కూడా అడుగుతున్నారు కదా. ఆ వీడియోని కూడా తొందరలోనే షూట్ చేసి ఇవి ముందుంచుతాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి మన శ్రావణి కిచెన్ ఛానల్ని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.